ప్రభాకర్ రావు A1 అంట. ఫోన్ ట్యాపింగ్లో ఇంటెలిజెన్స్ మాజీ చీఫీన. ఇక్కడ మొత్తం 8 మందితో ఇక్కడ FIR నమోదైంది. 8 మందితో కూడినటువంటి FIR నమోదైంది. విదేశాల్లో ప్రభాకర్ రావు, ఇక్కడ చూడండి ఎట్టుంది, విదేశాల్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రావణ్ రావు, చూడండి రావులు ఎట్లా పడాయినాయి. విదేశాల్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రావణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి స్టేట్ పోలీసులు. ఈ రావులే అన్న మొత్తం. అందుకనే రావులు అనేటువంటి రాక్షసులు ఈ రాష్ట్రం మీద పడి ఇక్కడ అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ఇలా ఆనవాళ్ళు ఎక్కడున్నాయనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక్కడ భుజంగరావు అంట, తిరుపతి అన్న రిమైండ్. ఇక్కడ ట్యాపింగ్ మొత్తము ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ఆఫీసు నుంచే జరిగిందంట. ప్రైవేటు iNews ఇది దుర్మార్గులే ఉన్నారంట. iNews, నమస్తే తెలంగాణ ఈ రెండు కాంగ్రెస్ సర్కారు ఏర్పడబోతున్నదని తెలియడంతో ఆధారాలు ధ్వంసం అయిపోయినాయి. వాటిని సేకరించినటువంటి అధికారులు డేటా రీట్రీవ్ పై కసరత్తు. ఒక స్వచ్ఛమైనటువంటి మనసు పెట్టుకొని వీళ్ళ నెంబర్ చూడండి. FIRలో A1 ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఇక్కడ మాజీ చీఫ్. A2 ప్రణీత్ రావు, ఇక్కడ సస్పెండెడ్ DSP SIB. ఇక్కడ A3 రాధాకిషన్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP. ఇక్కడ A4 భుజంగరావు, భూపాలపల్లి జిల్లా అడిషనల్ SP. A5 తిరుపతి అన్న, ఇక్కడ ISW అడిషనల్ SP. ఇక్కడ A6 శ్రావణ్ రావు, ఓ టీవీ ఛానల్లో అధినేత. A7 A8 కూడా ఇతరులు ఉన్నారంటే ఈ రావు అనేటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి తీరు ఎంత ఘోరంగా ఉన్నదనేది మీరు చూడండి. అంటే కేసీఆర్ తెలంగాణ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఎందుకు మనం ఆయనని గౌరవించాలి? తెలంగాణ ప్రజలకు, అమాయకమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ మోతవారు వచ్చి ఏమో ఉరగబెడతాడు, ఈ రాష్ట్రానికి కరగబెడతాడు, ఇక ఏడుస్తాడు పొడుస్తాడు అని చెప్పి ప్రజలందరూ దారాదత్తము రాష్ట్రాన్ని అధికారం చేతులు పెడితే ఎవడు కొట్టిండి గాడిదలను? ఎవడు ధర్మకొచ్చిండు? ఎవడు బాగుపడతాడని ఇట్లా దోసుకున్నారు? ఎవని అబ్బ సొమ్మని ఇట్లా చేస్తున్నారు? అధికార దుర్వినియోగమా, అడ్డగోలిగా దోపిడా, మదమెక్కినటువంటి పాలన, ఇలాంటి రాక్షస క్రీడను నడిపినటువంటి దుర్మార్గులను ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితికి రావడాన్ని చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎట్లా ఉన్నారు చూడండి, వీళ్ళు ఎట్లా తయారయ్యారు అంటే ఇంత 8 ఇట్లా ఒక్కరు కాదు, మరి వీళ్ళే కాదు. హరీష్ రావు ఏం తక్కువ తిన్నాడా? హరీష్ రావు 1000 కోట్ల రూపాయలు, కవిత 1000 కోట్ల రూపాయలు, KTR అయితే ఇది భారతదేశంలోనే కుబేరుడి. అలా కేసీఆర్ ఒక్కడా ఇద్దరా? ఎందుకు ఈ రాష్ట్రంలో మేము ఎంత సిగ్గు లేకుండా మళ్ళా రాజకీయాలకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెడతాడు కేటీఆర్, యూట్యూబ్ ఛానల్ పెడతాడు కేసీఆర్. ఇలా దోపిడీ చేసి అడ్డగోలిగా పందికొక్కుల్లాగా మెత్తినటువంటి దున్నపోతులు ఇలా యూట్యూబ్ ఛానల్ మీద గాడి కొడుకులు. యూట్యూబ్ ఛానళ్ళు ఒక్కడొక్కడు నడపలేక, జీతాలు ఇచ్చుకోలేక, రెంట్లు కట్టలేక, అప్పులు తీర్చలేక, మీ దుర్మార్గాలను చూసి తట్టుకోలేక ఇలా గుటుకు మిటుకుమని బతుకుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద పడేస్తారు సారా దుర్మార్గులారా. యూట్యూబ్ ఛానల్లో మీలాంటి దుర్మార్గుల యొక్క అంతము చూడకపోతే ఇలా ఈ రాష్ట్రం ఉంచుదరా? మీరు పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రంలో పడి దోసుక తింటున్నటువంటి రావుల్లారా, మీరు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తే ఇలా నిరుపేద కుటుంబాలలో ప్రతి యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ అత్యధిక ఆత్మవిశ్వాసం, అత్యంత అచంచలమైనటువంటి ధైర్య సాహసాలతోని కలిగి ఉన్నటువంటి ఇవాళ వాళ్ళ శరీరాలు అంటే వాళ్ళు చూస్తే మామూలు వ్యక్తులైన పేదరికంలో ఉన్న ఇవాళ సోషల్ మీడియా ఆసరగా చేసుకొని మీలాంటి నీచుల యొక్క దుర్మార్గాలను బయట పెడుతూ ప్రజలను ఎడ్యుకేట్ చేయకపోతే మీ యొక్క దుర్మార్గమైనటువంటి క్రీడలు ఈ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూ ఉండేటివి. అట్లా మాట్లాడినందుకు తమ్మునేళ్ళు అట్లా పెడతారు, తమ్మునేళ్ళు ఇట్లా పెడతారు. తమ్మునేళ్ళు మిమ్మల్ని భగవంతులను కూడా మేము రాస్తూ ఉంటివి, మీరు దేవుళ్ళతో సమానమని మేము రాస్తుంటివి. కానీ మీ యొక్క క్రీడ కానీ, మీ భాష కానీ, మీ వ్యవహారం కానీ, మీ దోపిడి కానీ మాకు పూర్తిగా అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా తమ్మునేళ్ల రూపం లోపల మిమ్మల్ని చెండాలనికి ప్రయత్నం చేసినాము. మీరు ఖచ్చితంగా మీరు రాక్షసులని, మీకు మానవత్వం లేదని మీరు నటిస్తున్నారు ప్రజల ముందనే మాకు తెలుసు. కాబట్టి ఇలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఎవడు కోటీశ్వరుడు లేడు.